Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. చాలా మంది అడుగుతున్నారు న్యూ బోర్న్ బేబీ తోటి మీ డేస్ ఎలా గడుస్తున్నాయి మాతో షేర్ చేసుకోండి అనేసి. హ్యాపీనెస్, స్ట్రగుల్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ యాక్చువల్లీ. ఎవ్రీ మూమెంట్ వాళ్ళు మార్నింగే లేచి ఇలా స్ట్రెచ్ చేసుకున్నా, ఏడుస్తున్నా, ఎవ్రీథింగ్ వాళ్ళు పడుకుంటున్నా అన్ని థింగ్స్ మనకు క్యూట్గా అనిపిస్తాయి కదా. సో ఆ లిటిల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడము. బేబీ న్యూ బోర్న్ స్టేజ్ చాలా బ్యూటిఫుల్ స్టేజ్ అది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఏమీ తెలీదు, బట్ మనకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గుర్తుంటుంది వాళ్ళు చేసే ఎవ్రీథింగ్. సో నా చిట్టి బేబీ తోటి మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎంత కుదిరితే అంత వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా మంది బేబీ ప్రోడక్ట్స్ కూడా అవి ఇవి షేర్ చేసుకోండి అని అడుగుతున్నారు. బేబీ తోటి డే రొటీన్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలా మంది నన్ను అడిగారు ఏంటి మీరు అప్పుడే ఫేస్ రివీల్ చేసేసారా అనేసి. ఏదో నేను హైడ్ చేసి ప్రతి పిక్చర్లో హైడ్ చేసి అలా హైడ్ చేసి పెట్టామనుకో, ఎట్ లాస్ట్ మనం ఎట్లాగో ఏదో ఒక రోజు పెట్టాల్సిందే. ఆ రోజు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దివ్య బేబీ ఎలా ఉందో హైడ్ చేసింది అలా ఉండకుండా ఫస్టే పెట్టేస్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, వాడికి కూడా అందరి వెయిటింగ్ మొత్తం వాడి ఫేస్ పైన కాకుండా ఉంటుందని నా ఫీలింగ్. అంతే. ఒక మదర్గా నేను ఎలా ఫీల్ అవుతున్నాను, హౌ ఇట్స్ గోయింగ్ థింగ్స్ అన్ని అనేది షేర్ చేసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అనమాట. నాకు కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది. చిటికనలు లేచావా చిన్ని నాన్నలు, నా బంగారు కొండలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. లేస్తున్నావా నువ్వు? నా చిట్టి బంగారాలు నవ్వుతూ లేస్తున్నాడే. ఈ హ్యాండ్ ఇట్లా పైన పెట్టి లేస్తూ ఉంటాడు. హాయ్, గుడ్ మార్నింగ్. మా మమ్మని ఫాలో అవుతున్న అందరికీ గుడ్ మార్నింగ్. నా ఛానల్లో ఎప్పుడు మాట్లాడుతున్నా క్యూట్ మాటలు ఎప్పుడు చూడాలి బంగారు కూడా. మొత్తం ఇగో ఫస్ట్ తన్నేయడం ఇది ఫస్ట్ తన్నేసేయాలి కదా, తర్వాతే లేస్తాం మేము. మొత్తం బాడీ అంతా అట్లా స్ట్రెచ్చింగ్ అవుతా ఉంటుంది. అట్లా స్ట్రెచ్ చేసుకుంటుంటే వాడినే చూస్తుండిపోబుద్ది అవుతుంది. నాకు మార్నింగ్ వీడితో స్పెండ్ చేసే టైం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ వాడు ఐస్ ఓపెన్ చేయగానే నన్నే చూడాలి అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళకి అంతలా కనిపించదు, బట్ స్టిల్ నాకు అదొక హ్యాపీనెస్ అంతే. రోజు టీవీలో ఏదో ఒక దేవుడి పాట వింటూ లేస్తాడు వీడు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ జీవకి నందన. వచ్చా నీకు పాట? ఎటు చూస్తున్నాడు, ఏదో పాడుతుంది మా మమ్మీ. నేను మాట్లాడుతుంటే మా వాడు అట్లా నన్ను కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. ఈచ్ మూమెంట్ విత్ హిమ్ ఈస్ ప్రీషియస్. అసలు ఈ న్యూ బోర్న్ స్టేజ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటది కదా. మార్నింగ్ మంచిగా వాడితో టైం స్పెండ్ చేసి ఇక్కడ హాల్లోకి తీసుకొని వచ్చాను. కొంచెం అమ్మమ్మ తాత ప్యాంపరింగ్ కూడా కావాలి కదా. మాట్లాడుతుంటే అయితే కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉంటాడు. ఇంకా అసలు నాకే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, నేనా మమ్మీనయ్యానా, నాకే ఇంత చిన్న క్యూట్ బేబీ ఉన్నాడా, అసలు నాకే నమ్మాలనిపించట్లేదు. మేబీ ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇలానే ఉంటదేమో, మెయిన్ గా న్యూ మామ్స్ కి. ఇంకా మార్నింగ్ ఇక్కడ హనుమాన్ చాలీసా వింటున్నాం. మార్నింగ్ ఇక్కడ నేను ఈ డ్రింక్ తీసుకుంటున్నాను ఎవ్రీడే. జీరా, మెంతులు, ఓమా బాగా సోక్ చేసి వేడి చేసిన వాటర్. నేను పోస్ట్ పార్టమ్ లో హెల్దీ ఉండడానికి ఏం డైట్ తీసుకుంటున్నానో సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఫర్ ఫుడ్ కోసం అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడైతే మా వాడికి స్నానం టైం ఇప్పుడు. ఇది ఎవరి చక్కెర? ఇది మమ్మీ చక్కెర. నాకైతే వీడితో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయానేమో అనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్యూ మంత్స్ వాళ్ళకి బాగా మన మాటలు వినిపిస్తుంటే బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. అలా సైలెంట్ గా ఉండకుండా ట్రై టు టాక్ విత్ దెమ్. ఏదో ఒకటి అది వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా మాట్లాడడానికి కూడా చాలా ఫాస్ట్ గా ట్రై చేస్తారు. నేనైతే ఫుల్ టాకిటివ్ కాబట్టి ఐ ఎంజాయ్ టాకింగ్ విత్ దెమ్. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళ ఎలాగో నా ముచ్చట్లు వినడానికి బిజీ ఉంటాడు కాబట్టి సాయి మినీ వర్షన్ లో వీడు ఉన్నాడు కాబట్టి మంచిగా ముచ్చట్లు చెప్తున్నా వీడికి. స్నానం అయిపోయింది మా చిట్టి తండ్రిది. బాత్ చేయించేది, ఇంకా వీడికి ఆయిల్ మసాజ్ అదంతా టైం దొరకలేదు షూట్ చేయడానికి. ఇప్పుడైతే బాత్ అయిపోయింది. నేను ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నానో ఏంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు స్నానం చేయగానే ప్రశాంతంగా పడుకుంటారు కదా. వీడైతే ఇట్లా స్నానం చేయించి మంచిగా రెడీ చేయగానే ఫుల్ ఫ్లెడ్జ్గా అట్లీస్ట్ ఒక 2 to 3 hours హాయిగా పడుకుంటాడు. పడుకుంటావా? నిద్రలు వస్తున్నాయా? బొజ్జుంటున్నాడు అమ్మ నా బుజ్జి బేబీ. స్నానం అవ్వగానే నా ఫేవరెట్ టైం అనమాట. ఎందుకంటే ఆ క్యూట్గా బొజ్జుంటాడు.
ఎంత ముద్దొస్తాడో అట్లా. సో న్యూ బోర్న్ బేబీస్కి స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా డెలికేటెడ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ స్కిన్కి మనం డే అంతా 24 అవర్స్ మాయిశ్చర్డ్గా ఇంకా హైడ్రేటింగ్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ స్కిన్ సాఫ్ట్ అండ్ హెల్దీగా ఉంటే మనకు కూడా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకే నేను అవినో బేబీది డైలీ మాయిశ్చరైజర్ లోషన్ యూస్ చేస్తున్నాను. సో వీడికి డే 1 నుంచి ఇదే యూస్ చేస్తున్నాను. వాడి స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ వాడికి స్కిన్కి కూడా ఎలాంటి ర్యాషెస్ లేకుండా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది 24 అవర్స్ హైడ్రేషన్ ఇస్తుంది. సూపర్ హైడ్రేటింగ్గా, మళ్ళీ నేను రీఅప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏ రోజు కూడా వాడి స్కిన్ డ్రైగా అనిపించలేదు. సో ఇట్స్ ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ ఓట్స్ ఎక్స్ట్రాక్ట్. ఇది మన బేబీ స్కిన్స్కి 24 అవర్స్ హైడ్రేటింగ్గా ఉంచడానికి, సాఫ్ట్ అండ్ మాయిశ్చర్డ్ ఇంకా హెల్దీ స్కిన్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. నేనైతే ఫ్రమ్ ద డే 1 నుంచి ఇదే లోషన్ యూస్ చేస్తున్నాను. వీడికి సాఫ్ట్ ఇంకా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది. ఆయిలీ అస్సలు అనిపించదు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఫస్ట్ ఆయిల్ మసాజ్, బాత్ అవన్నీ మమ్మీ చూసుకుంటారు. సో నాకు టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడల్లా నేనే వీడికి మంచిగా ప్యాంపర్ చేస్తాను. ఎందుకంటే ఈ స్టేజ్ మళ్ళీ తిరిగి రాదు. ఈ మూమెంట్స్ అన్ని నాకు లైఫ్ లాంగ్ మెమొరీస్. మమ్మీ అయితే బాత్, మసాజింగ్, న్యూ మామ్ నీడ్స్ హర్ మమ్ అనమాట. సో మమ్మీ ఎవ్రీథింగ్ చూసుకుంటుంది వాడికి. సో నాకు బాగా ఓపిక ఉంది, నేను నైట్ అంతా బాగా రెస్ట్ తీసుకున్నాను అన్న రోజు డే మొత్తం నేను చూసుకుంటాను నా చిట్టి తండ్రిని. వాడు ఇప్పుడు టాయిలెట్ పోయాలి, అయిపోతా డైపర్ వేయాలి. ఈ క్లాత్ డైపర్ వేస్తే కొంచెం అప్పుడు వరకైనా ఉంటుంది. కరెక్ట్ ఎప్పుడైతే డైపర్ తీస్తానో అప్పుడు టాయిలెట్ పోస్తాడు. ఇంకా ఈ లోషన్ లో బెస్ట్ పార్ట్ వచ్చేసి నో ఫ్రేగ్రెన్స్ ఎట్ ఆల్. ఇంకా ఇది క్లినికలీ ప్రూవెన్. మనం డైలీ మన బేబీ స్కిన్స్ కి హ్యాపీగా అప్లై చేయొచ్చు. ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. ఇండియాలో కూడా ఈజీగా దొరికేస్తుంది, ఇది యూఎస్ ప్రోడక్ట్ అయినా. సో మా మాన్సీ కూడా ఇదే సజెస్ట్ చేశారనమాట, అవినో బేబీ చాలా బాగుంటుంది పిల్లల స్కిన్కి అనేసి. సో వన్ ప్రోడక్ట్ నాకు బేబీది చాలా బాగా నచ్చింది అంటే అవినో బేబీది ఫేషియల్ జెల్ అనమాట. ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, సూపర్ లైట్ వెయిట్ అండ్ ఐస్ క్రీమ్ లైక్ టెక్స్చర్ ఉంటుంది. ఇట్లా బేబీకి స్కిన్ పైన పెట్టగానే మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఫేస్ అయితే సూపర్ సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. డే 1 నుంచి కూడా ఇదే అప్లై చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది స్కిన్. బేబీస్ ఫేషియల్ స్కిన్ ఇంకా చాలా డెలికేటెడ్ గా ఉంటది కదా, అందుకే బెస్ట్ ప్రోడక్ట్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ ఫేషియల్ జెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్ హైడ్రేషన్ ఇస్తుంది, జెంటిల్ ఇనఫ్ ఉంటుంది స్కిన్ పైన. ఇంకా ఎవ్రీడే యూస్ కి అయితే చాలా బెస్ట్ ఇది. మనం ఫీడ్ చేసిన ప్రతిసారి మౌత్ దగ్గర వైప్ చేస్తుంటాం కదా, అయినా సరే స్కిన్ సాఫ్ట్ గా అనిపిస్తుంది. దట్ మీన్స్ వన్స్ అప్లై చేస్తే డే అంతా అదే హైడ్రేషన్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. మెయిన్ థింగ్ నాకు పిల్లల స్కిన్ ఆయిలీ ఉండడం ఇంకా డ్రైగా ఉండడం అస్సలు నచ్చదు. సో వాళ్ళ స్కిన్ ఇట్లా సాఫ్ట్గా ఉండడానికి ఇది బెస్ట్ ప్రోడక్ట్. బేబీ స్కిన్ చాలా డెలికేటెడ్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ సంథింగ్ డర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట. సో అందుకే ఇది చూస్ చేసుకున్నాను నేను. అండ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. నా బేబీ స్కిన్కి 24 అవర్స్ సూపర్ హైడ్రేషన్ కూడా ఉండాలి. సో దిస్ గివ్స్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు బొట్టు పెట్టి మంచిగా రెడీ చేసేసేద్దాం. ఇంకా అమ్మమ్మలు చెప్తారు కదా, బొట్టు ఎప్పుడు రౌండ్గా పెట్టొద్దంట, కొంచెం ఇట్లా క్రాస్, ఇక్కడ క్రాస్ అయినా పెట్టాలంట, ఎందుకంటే దిష్టి మొత్తం దానిపైన పోతుంది అనేసి. మోస్ట్లీ అయితే మా మమ్మీ రెడీ చేస్తుంది వీడికి, బట్ నాకు టైం ఉంది, ఓపిక ఉంది అంటే నాకే రెడీ చేయడం ఇష్టం అనమాట. ఇలా వాడికి దగ్గరగా ఇలా రెడీ చేస్తూ ఇలా క్యూట్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తుంటే ఆ పోస్ట్ పార్టమ్ స్ట్రెస్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. వీడిలో నాకు చాలా క్యూట్ అనిపించేది, ఇట్లా పడుకునే ముందు, పడుకున్న తర్వాత ఇట్లా హ్యాండ్ పైన క్లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. న్యూ బర్న్స్ చేసే థింగ్స్ అన్ని క్యూట్ అనిపిస్తాయి కదా. ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్ ఈచ్ మూమెంట్. వెయిట్ ఇలా ఓన్లీ హ్యాపీనెస్సే కాకుండా పోస్ట్ పార్టమ్ లో స్ట్రగుల్స్ కూడా నాకు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలంటే డూ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఈ చిన్న మూమెంట్స్ బేబీ తోటి దే ఆర్ సో ప్రీషియస్ అండ్ ఇట్ మీన్స్ ఏ వరల్డ్ టు మీ. సో ఐఎమ్ సో హ్యాపీ. నేనైతే ట్రస్టెడ్ అండ్ సేఫ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను నా బేబీ స్కిన్ కోసం. వాడి స్కిన్ అయితే సూపర్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా బేబీ అరైవల్ న్యూబోర్న్ బేబీస్కి ది బెస్ట్ ప్రోడక్ట్స్ కోసం చూస్తున్నట్టయితే ఐ హైలీ రికమెండ్ దిస్. వాడి స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్గా అవుతుంది ఇవి యూస్ చేసినప్పటి నుంచి. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ నచ్చి బై చేయాలనుకుంటే సో ఫస్ట్ క్రై యాప్లో అయితే 10% ఆఫ్ ఉంటుంది నా కోడ్ యూస్ చేస్తే. సో యూజ్ మై కూపన్ కోడ్ Divya10 ఫర్ ఎక్స్ట్రా 10% ఆఫ్. ప్రోడక్ట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో డే టైంలో వీడినైతే అస్సలు బెడ్రూమ్ లో పడుకోబెట్టామన్నమాట, హాల్లో తీసుకెళ్తాము. సో దట్ అన్ని మాటలు వింటూ ఉంటాడు, కిచెన్లో అయ్యే సౌండ్లన్నీ వింటూ ఉంటాడు కాబట్టి. వీడికి నో ఫ్యాన్ నో ఏసీ ఫర్ సమ్ డేస్. 3 months వరకు అయితే ఫ్యాన్ ఏసీ వేయట్లేదు.
కొంచెం కూల్ ఉన్న ప్లేస్లో అలా పడుకోబెడుతున్నాం కానీ నో ఫ్యాన్ నో ఏసీ ఇప్పటికైతే అట్లీస్ట్ 3 months వరకు. ఏంటమ్మా ఇది కైపోల్ చెక్క, ఏం చెక్కనో నాకు తెలియదు. వజా పౌడర్ అంట, వజా పౌడర్ కైపోల్ చెక్క. సో వేడి పిల్లలకి అయితే సూపర్. అబ్బా నిజంగా స్మెల్ అయితే అసలు ఏది పనికిరాదు, అంటే న్యాచురల్గా వస్తుంది అనమాట. వజా పౌడర్ అంట, మీకు తెలుసా దీని గురించి? నాకైతే తెలీదు. న్యాచురల్ చెట్టు, అదే న్యాచురల్ చెట్టు పౌడర్ కదమ్మా, కోల్డ్ రాకుండా బాత్ అవ్వగానే వేయాలా. మార్నింగ్ బాత్ అయిపోగానే స్ట్రేట్ అవే 2.5 hours హాయిగా పడుకుంటాడు. డే టైం కాబట్టి హాల్లోనే పడుకోబెడతాము. కిచెన్లో సౌండ్స్ కానీ బయట మాట్లాడే సౌండ్స్ కానీ అన్ని వింటూ డే టైం అని అర్థమవుతుందని ఇంకా నైట్ 9 నుంచి అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ అలా మెయింటైన్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళకి డే అండ్ నైట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుందని. సో ఇక్కడ నాకు లంచ్ టైంకి మమ్మీ లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఐ డోంట్ నో అసలు మమ్మీ లేకపోతే నేను ఎలా సర్వైవ్ అయ్యేదాన్నో. సో ఇక్కడైతే బ్రౌన్ రైస్, ఎగ్, ఇంకా ఫిష్ అలా ప్రోటీన్ తీసుకుంటున్నాను బాగా. నాకైతే డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేశారో తినమని, సో అవే తింటున్నాను ఇప్పుడు. నేను కంప్లీట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తాను, సో దట్ అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. స్నానమై నుంచి ఒక 2 hours పడుకున్నాడు, ఇప్పుడు 2 hours అవుతుంది. అంతలోపు నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని నా తినడం అంతా కంప్లీట్ అవుతుంది. అప్పుడు వచ్చి వీడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎంత డిస్టర్బ్ చేసినా లేసే రకం కాదు, ఓన్లీ వాడికి లేవాలనిపించినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పడుకోవడం అయిపోయాకనే లేస్తాడనమాట. కానీ నేను మాత్రం ఒకసారి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటా. ఈ క్యూట్నెస్ని డిస్టర్బ్ చేయాలి కదా, చిట్టి కన్నులు, చిన్ని కన్నులు. వాడు డిస్టర్బ్ చేస్తున్నప్పుడల్లా అనుకుంటుండొచ్చు, అబ్బా వచ్చిందిరా అయ్యా, వచ్చి ఏదో ఒకటి అంటనే ఉంటుంది. లేదు అట్లా అనుకోడు. అమ్మ మా మమ్మీ వచ్చింది, అమ్మో నన్ను పట్టించుకుంది, నిద్రలో కూడా నన్ను వచ్చి పట్టించుకుంది అనుకుంటాడు కదా నాన్న, చిట్టి తండ్రి. వచ్చు యాక్చువల్గా పిల్లలకి ఫీడ్ ఎంత ప్రాపర్గా ఉంటుందో నిద్ర కూడా అంతే ప్రాపర్గా ఉండాలి. సో అలా ప్రాపర్గా పడుకుంటేనే వాళ్ళకి బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్లీ నేను కొన్ని డ్రెస్సెస్ వీడికి తీసుకున్నాను అనమాట, H&M నుంచి ఇంకా ఫస్ట్ క్రై నుంచి. సో మోస్ట్లీ బేబీ థింగ్స్ అన్నీ మనకి ఫస్ట్ క్రై యాప్లో దొరికేస్తాయి. ఇది నేను రీసెంట్గా ఆర్డర్ చేశాను ఫస్ట్ క్రై యాప్లో. బాయ్స్కి అంత ఎక్కువ థింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అవుట్ఫిట్స్ వీడికి ఎందుకు తీసుకుంటున్నా అంటే మంత్కి ఇట్లా బర్త్డే షూట్స్ చేస్తాం కదా, ఆబ్వియస్లీ నాకు కూడా చేయాలని ఉంది, కొంచెం క్రియేటివ్గా చేయాలని ఉంది. సో డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో నేను ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నా అనేసి. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫోటోషూట్ చేద్దాం అనేసి ఆర్డర్ చేశాను. సో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇది నేను వ్యాలంటైన్స్ డేకి వేసాను అనమాట. చాలామంది ఈ డ్రెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని అడిగారు. సో ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది కూడా ఫ్రమ్ బేబీ హగ్. ఇది ఇంకా ఓపెన్ చేయలే, ఈ రోజే వచ్చింది. ఇది ఎంత ప్రిట్టి ఉంది చూడండి. సో ఈ మధ్య అయితే నేను నాకు కొనుక్కోవడం మానేసే అనమాట, ఏదున్నా వీడి కోసం చూస్తున్నా ఆన్లైన్. నైకా ఇంకా మింత్రా ఆపేసి ఫస్ట్ క్రై యాప్ పట్టుకొని కూర్చున్నా నేను. దిస్ ఈజ్ హౌ వీ ఆల్ గ్రో అప్ అనమాట. ఇది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా, వైట్ విత్ గ్రీన్. పక్కన ఎంత సౌండ్ చేసినా, పెద్ద మిక్సీ కానీ కుక్కర్ది పెద్ద విజిలే వచ్చినా, పెద్ద గ్లాస్ పడేసినా నో వాటికి దేనికి లేవం మేము. మాకు మెలకు వస్తేనే మేము లేస్తాం, అంతే కదా చిట్టి కన్నా. సో ఇది వచ్చింది H&M నుంచి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. హౌ ప్రిట్టి దిస్ ఈస్ చూడండి. నేను వీడికి ఇలాంటి డ్రెస్ ఆర్డర్ చేయడమే ఫస్ట్ టైం అనమాట. వీడు ఒక 3 months వరకు వస్తుండొచ్చు. ఇదైతే వీడికి బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే 2000 అనమాట. ఇది H&Mలో పెద్దవాళ్ళకి అంతే ప్రైస్ ఉన్నాయి, చిన్న వాళ్ళకి అంతే ప్రైస్ ఉన్నాయి. ఐ డోంట్ నో. బేబీ థింగ్స్ అన్నీ నేను సపరేట్గా ఒక వీడియో రాబోతుంది. సో బెడ్ కానీ ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను లింక్స్తో పాటు ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోలో. అయితే ఇలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను వాడికి, ఇట్లా పేస్టల్ కలర్స్. ఇవి అయితే రెగ్యులర్గా వేయడానికి. ఇంతకుముందు నేను ఫస్ట్ క్రై నుంచి చూపించాను కదా, ఆ డ్రెస్సెస్ అన్నీ ఓన్లీ ఫర్ షూట్ పర్పస్. సో అవి అంతా రఫ్ కలర్స్ రెగ్యులర్గా వేయను. అండ్ ఇట్లా పేస్టల్ కలర్స్ రోజు వేసుకోవడానికి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో సమ్మరే కదా, స్లీవ్లెస్ పెట్టచ్చు కదా అనుకుంటుండొచ్చు. సమ్మర్ కాబట్టే వాడికి ఏసీ వేస్తాం కదా, ఫ్యాన్ అయితే అస్సలు అలో లేదు. సో వాడికి కొంచెం ఇట్లా బాగా సఫకేటెడ్ అవుతున్నాడు అనిపించినప్పుడు మేము కొంచెం ఏసీ 26 or 27లో పెట్టి వేస్తున్నాము. బట్ అది కూడా చలి పెడుతుంది కదా, సో ఇలాంటి క్లోత్స్ ఉంటాయి కాబట్టి బెటర్ అని నా ఆప్షన్. ఈ గ్రే కలర్ చాలా బాగా నచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. బుడ్డు షర్ట్లు, కార్డ్ సెట్లు ఎంత బాగున్నాయో, ఎంత టైనీ ఉంది అసలు. చిన్ని పాయింట్ చెయ్యంతనే ఉంది, బాగుంది కదా. ఈ పార్టీకి ఒకవేళ గర్ల్ అయి ఉంటే ఎన్ని ఫ్రాకులు తీసుకునేదానో, బ్యాంగిల్స్, ఫ్రాక్, హెడ్ బౌస్ ఎన్ని తీసుకునేదానో నాకే తెలీదు.
అమ్మా లేదన్నా బొట్టు మంచిగా పెట్టిండ్రు ఈరోజు మీ మమ్మీ నమస్తే పెడుతున్నాడు. తాతకి పెడుతున్నా నమస్తే. తాత వస్తున్నా. అన్ని వింత వింత ఎక్స్ప్రెషన్స్ అన్ని మా వాడికే వస్తాయమ్మా. చాలా మంది న్యూ మామ్స్ ఏం చేస్తారంటే ఫీడింగ్ ఇచ్చేది చాలా రాంగ్ వేలో ఇస్తారనమాట. ఇట్లా బెడ్ పైన కూర్చొని ఇట్లా వంగి ఇస్తారు కదా ఫీడింగ్. సో అప్పుడు మన బ్యాక్ మొత్తం పోతుంది అనమాట. నేను ఇప్పటి వరకు అయితే అలా ఎప్పుడు వంగియలే. ఫస్ట్ నేను నా కంఫర్ట్ చూసుకుంటా, తర్వాతే బేబీ కంఫర్ట్. ఎందుకంటే ఫస్ట్ మమ్మీకి కంఫర్ట్ ఉంటే బేబీకి తర్వాత పెద్దగా అయ్యాక కూడా మనకు కొంచెం ఓపిక ఉంటుంది, చూసుకునే శక్తి ఉంటుంది. లేదు అంటే పంప్ చేసి కూడా బాటిల్లో తీసుకొని కూడా ఇవ్వచ్చు. ఆల్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇప్పుడు అవ్వదు, అది చాలా పెద్ద వీడియో రాబోతుంది, వెయిట్ ఫర్ ఇట్. ఈ పొజిషన్లో అయితే బేబీకి కంఫర్ట్ ఉండదేమో అని మనం అనుకుంటాం, కానీ మనం స్టార్టింగ్లో బేబీకి ఏదైతే అలవాటు చేస్తామో అదే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ 3 months అయినా ఈ పొజిషన్లో కూర్చొని ఫీడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే పడుకొనైనా ఫీడ్ చేయొచ్చు, కానీ ఒంగి మాత్రం ఫీడ్ చేయకండి. మోస్ట్ ఆఫ్ ది మదర్స్ అప్పట్లో చాలా ఒంగి ఫీడ్ చేశారు కాబట్టే ఇప్పుడు బ్యాక్ పెయిన్ అది ఇది అని సఫర్ అవుతున్నారు. అయినా పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు అలా ఇస్తారు ఎవరైనా మిల్క్ ఒంగి ఇస్తారు కానీ అని అంటారు. కాకపోతే మీ కంఫర్ట్ చూసుకోండి. ఫస్ట్ మీరు కంఫర్ట్ గా ఉంటే బేబీకి ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. అది ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ 3 months మన బాడీకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా, ఆ రెస్ట్ లో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ది స్టార్టింగ్ డే ఆఫ్ మై ప్రెగ్నెన్సీ నేనైతే విషింగ్ ఫర్ బేబీ గర్లే అనమాట. ఫ్రాంక్గా చెప్తున్నా, వితౌట్ ఎనీ ఫిల్టర్. సో ద డే 1 నుంచి నాకు బేబీ గర్ల్ కావాలి బికాస్ ఆఫ్ మై ప్యాషన్. మీకు అందరికీ తెలుసు నాకు రెడీ అవ్వడం ఎంత ఇష్టమో. సో అలానే రెడీ చేయడం కూడా ఇష్టమై ఉండే నాకు బేబీ గర్ల్ కావాలి అని నేను అనుకున్నాను. బట్ దేవుడు వీళ్ళిద్దరి కోసం స్పెషల్లీ బేబీ బాయ్ని ఇచ్చిండు, మా అన్న రూపంలో. నేనైతే అనుకున్నాను ఓకే బేబీ బాయ్ వస్తే అయితే పక్క మా అన్ననే వస్తాడు అని నేను అనుకున్నాను. లిటరల్లీ లైక్ 13 years నుంచి వీళ్ళ కలర్లో ట్రూ హ్యాపీనెస్, నాకు పెళ్లి చేసి పంపించిన వీళ్ళ కళ్ళల్లో నేను ఇంత హ్యాపీనెస్ చూడలేదు. బట్ ఇప్పుడు వీడు వచ్చాక నిజం చెప్తున్నా అంత హ్యాపీనెస్ చూస్తున్నా నేను. అంటే నేను దగ్గర నుండి చూసా, అన్న లేనప్పుడు వీళ్ళిద్దరూ ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత బాధపడ్డారో. కొన్ని ఇయర్స్ మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు యాక్చువల్లీ. సో అంత లాస్లో ఉండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలే, చాలా స్ట్రగుల్స్ చూసాము. దాని తర్వాత ఇప్పుడు అంటే నేను పెళ్లి చేసి పంపించినా నేను వీళ్ళ కళ్ళలో అంత హ్యాపీనెస్ చూడలే. వీడు వచ్చాక ఇంత హ్యాపీనెస్ని మా మమ్మీ ప్రతిసారి వాడిని ఎత్తుకొని ముద్దాడుతున్నా, దగ్గరికి వెళ్తున్నా, ప్రతిసారి నేను మా మమ్మీ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ని చూసా. మళ్ళీ నేను నా కొడుకుని ఎత్తుకుంటున్నా అనే హ్యాపీనెస్ తనకి మాటలో చెప్పలేము. మా సంతోషాన్ని మాటలో చెప్పలేము. అన్నయ్య వచ్చిండు అని ఫీల్ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళిద్దరైతే ఇంకా డాడీ అయితే అసలు పక్కా మన్మడు వస్తాడు అని అన్నాడు. ఈ క్లిప్ ఇక్కడ వేసుకుందాం. మన్మడు వస్తాడు, 100% మన్మడు వస్తాడు. డాడీ ఫిక్స్ అయిపోయి ఉండే యాక్చువల్గా. నేనైతే గర్ల్ అని ఫిక్స్ అయిపోయినా, మమ్మీ కూడా బాయ్ కంపల్సరీ అని ఫిక్స్ అయిపోయింది. ఎందుకో వాళ్ళకి అట్లా దేవుడు వచ్చి చెప్పినట్టు వీళ్ళిద్దరు అట్లా ఫిక్స్ అయిపోయి ఉండే. మమ్మీ ఆ వీడియోలో నేను చెప్పమంటే గర్ల్ అని చెప్పు అంటే చెప్పింది నా బలవంతానికి. నేను మా మమ్మీని క్యాప్చర్ చేస్తున్నా కదా, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వాడిని వదిలి ఒక్కరోజు కూడా లేదు మా మమ్మీ. ఎవ్రీడే మా మమ్మీ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ని, ప్యూర్ హ్యాపీనెస్ని చూస్తున్నా నేను. దాంతో నేను సంతోషంగా పడుకుంటున్నా, మంచిగా తృప్తిగా తింటున్నా. లైక్ ఇన్ని డేస్కి చూసాను నేను వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్. డాడీ వీడు పుట్టగానే ఇట్లా బాయ్ పుట్టిండు అని చెప్పగానే నీకేమనిపించింది? చెప్పలేనంత ఆనందం అనిపించింది. టింకే మళ్ళీ దిగొచ్చిండు, సమస్య లేదు. నేను అప్పుడే అనుకున్నా, ముందే అనుకున్నా. కాకపోతే మీరు అంటే నా మాట నమ్మలేరు కాబట్టి మా కొడుకు వచ్చేసిండు అన్నట్టు మా సంతోషం వీని రూపంలో చూసుకుంటున్నాం మా కొడుకు. అంతేనా? అవునా? అర్థమవుతుందో ఏమో కానీ అవును అనగల అని అవుతుంటారు చిట్టిగాడు. ఎవరికైనా న్యూ బోర్న్ ఉన్న ఇంట్లోనే 3 months వాళ్ళు ఎందుకు నవ్వుతారో, ఎందుకు ఏడుస్తారో నిద్రలో అర్థం కాదు. బట్ అది మాకు చూసే వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్ అన్నమాట. నవ్వుతుండు వాడు, ఏం చేసినా కానీ నన్ను చూసి నవ్వుతున్నాడు, నన్ను గుర్తుపట్టేసిండు ఇలా అనుకుంటాం కదా. సో గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ ఆల్ ఆఫ్. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నా బేబీ రొటీన్, మార్నింగ్ రొటీన్
వాడు మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ స్కాన్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా బెస్ట్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.